చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం కొన్ని వారాలుగా ఎగువ పట్టపురాయి గ్రామానికి చెందిన రావి గోపాలయ్య గారు స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎంతకాలం ఉన్నారు, స్వామితో జరిగిన ఎన్నో విశేషాలు, గొప్ప సంఘటనలు ప్రత్యక్ష సాక్షిగా ఈ గోపాలయ్య ఉన్న విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు స్వామివారు తలుపూరు, చెర్లోపల్లి, కల్చేడు ఆ గ్రామాల్లో ఉండే గనుల దగ్గరికి వచ్చినప్పుడు గోపాలయ్య స్వామితో ఉన్నారు. ఆ సంఘటనలన్నీ ఈరోజు చూద్దాం. రావి గోపాలయ్య స్వామి భక్తుడు. చిరకాలం స్వామితో ఉన్నందువల్ల స్వామి భక్తుల పరిశోధనకు ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు తప్పక చెబుతారు. బాగా శ్రమపడేవాడని ఆయనను గురించి అనేక వివరాలు చెబుతారు. చాలా కాలము స్వామి దగ్గర జరిగిన అనేక సంఘటనలకు అతడు ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్షిమత్వాన్ని ఈరోజు సత్సంగంలో మనం చెప్పుకుంటాం. నాగుల వెల్లటూరుకి చెందిన ఆవుల నర్సయ్య ఏం చెప్పారంటే, ఒకసారి మేము ముదిగేడులో ఉన్నాము, స్వామివారు అంతూరు సుబ్బానాయుడు గని దగ్గరికి పోదామయ్యా అని అడిగారు. అప్పుడు గోపాలయ్య, నేను అందరం డోలీలో స్వామిని అక్కడికి తీసుకెళ్ళాము. గని లోపలికి పోవాలని స్వామివారు అడగటం, మేము లోపల మెట్లు దిగుతూ ఉంటే అక్కడ ఒక అంతస్తులాగా ఉంటే ఇక్కడ కొంతసేపు కూర్చుందామని స్వామి అడిగారు. ఒక 2 గంటల సేపు స్వామి అక్కడ కూర్చుని కొంత ప్రమాణ పత్రాలు రాయించి ఇంకా బయలుదేరి వచ్చని అక్కడి నుంచి వచ్చేసారట. ఆసనం కాడికి స్వామి కలిచేటికి మేము పోయిన వాడికి కలిచేటికి పోయేటప్పటికి గోపాలయ్య ఉండడు, ముఖ్యం గోపాలయ్య. కోటితీర్థంలో ఉండే గోపాలయ్య ముఖ్యం. ఈడ స్వామికి ఆడ సేవ చేసినోడు, మొదటాంచి ఉన్నోడు, బాగా చేసినోడు. నేరుగా తర్వాత ఈడ వీలు కాక కోటితీర్థం వచ్చాడు. కోటితీర్థంగా నాగలేటూరుకి వచ్చి ఉండాలని. నాగలేటూరుకి వస్తే నేనుండి గోపాలయ్య ఈడ నీకు కుదరదు, కోటితీర్థంబు శివాలయము పైన నీకు ఆసనానికి బ్రహ్మాండంగా ఉంది, నువ్వు అక్కడ పోయి జోరు, నీకు బ్రహ్మాండంగా జరగద్దని చెప్పిన. సరేనని చెప్పి నేరుగా కోటితీర్థం పోతే ఇప్పుడు ఆడ బిల్డింగులు కట్టడం కానీ, ఆడ జరగడం కానీ, ఆడ అన్నీ బాగానే జరిగి బాగానే ఉంది. నేను కూడా నెలకి పోతా, ఆయన కాడికి పోయేది వస్తూ ఉంటా. ఇంకోసారి ఈదరపల్లి నర్సయ్య ఆశ్రమానికి కూడా నేను గోపాలయ్య తీసుకెళ్ళాము. అక్కడి నుంచి పైన కొండ మీదకు పోవాలని స్వామి అడిగారు. మేము పైన డోలీలో కట్టుకొని తీసుకెళ్తుంటే ఆ బండరాళ్ళు ఎక్కటంలో అసలు పడిపోతామేమో, స్వామిని వదిలేస్తామేమో అని నేను మనసులో భయపడుతూ ఉంటే స్వామి, అయ్యా పడేటట్టుంటే నన్నే ఇడిచిపెట్టేయండి, నాకేం దెబ్బలు తగలవు, మీరు జాగ్రత్త నాయనా అని స్వామి అన్నారు. నేను మనసులో ఇట్లా తలుచుకోగానే స్వామి ఇలా చెప్పారని ఆ రోజు గోపాలయ్య నర్సయ్య ఇద్దరు మోసారని, ఆ విధంగా కూడా వాళ్ళు గోపాలయ్య తను ఉన్నామని కూడా గుర్తు చేసుకున్నారు. ఆమె ఇప్పుడు చిత్తలైకోవడానికి అడిగి పోయినాక మేము ఆడికి పొయ్యి పోకతలకి స్వామి ఉండి గోపాలయ్య నేను ఇద్దరం ఉనింది. అయ్యా పై కొండ మీదకి పోవాలన్నాడు. కొండ మీదకి పోవాలంటే సరేనని చెప్పి ఇద్దరం ఎత్తుకున్నాం. ఇద్దరం ఎత్తుకొని పోయేటప్పటికి సగం దూరం పోయినాక నాకేమనిపించిందంటే, పడతామేమో అని, ఆయన స్వామికి దెబ్బ తగలుతుంది అని చెప్పి నా ఆత్మలో సందేహంగా నా ఆత్మలోనే నేను అనుకునేటప్పటికి 4 అడుగులు జరగనిచ్చి అయ్యా అని పిలిచాను. ఏం స్వామి అని. అయ్యా పడేటట్టుగా కానీ ఉంటే నన్ను వదిలేసేయండి, మీరు పట్టుకోండి, మీకు దెబ్బలు తగలుతాయి, నాకు తగలవు అని చెప్పుండి ఆ పరమాత్ముడు. సరేనని చెప్పి మళ్ళా కిందికి వచ్చినాక అయ్యా శివాలయం పోవాలన్నాడు. ఆనే శివాలయం ఉంది. శివాలయంకి పోయినాక అక్కడ కూర్చొని అక్కడ అంతా ఆయన మాటలు ఏందో మాట్లాడుకొని ఇంకా బోధం పాయ్యా అని చెప్తే మేము ఎత్తుకొని వచ్చినాం. మళ్ళీ ఈదలపల్లి నర్సయ్య కాడికి
ఆడికి వచ్చినాక ఆడ అదేదో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక ఆయన ఎప్పుడు ఎద్దలు ఇచ్చేది, కలిచేటికి పోతే ఆయన ఎద్దలు ఇచ్చేది. ఆయన తోలుకొని వచ్చేది, మమ్మల్ని వదిలిపెట్టేది, పోతున్నాడు. ఆ ఏళ ఆయన తీరక, అయ్యా గోపాలయ్య ఎద్దలు ఇస్తా, బండి ఇస్తా, మీరు తీసుకొని పోయి సాయంత్రం దాకా ఎక్కడికైనా పోండి, మాకు సాయంత్రానికి ఇంటికి చేరవమన్నాడు. సరేనని ఒప్పుకున్నాం. ఇద్దరం పోయినాం, గోపాలయ్య నేను ఇద్దరం పోయి ఆయన ఎద్దలు కట్టించుండు. ఎట్టా 5 జనాలకు ఎత్తరో ఎగిరి పడేటట్టు ఉండయి. ఆమె బండి కట్టించుండు. వచ్చినాము. ఆమె తొలిసమ్మ ఆయన స్వామిని నడ్డాల బండిలో కోసం పెట్టినాము. అమ్మని వెనక పక్క ఎక్కింది, నేను వెనక పక్క ఉన్నాను. గోపాలయ్య నగల్లో ఉన్నాడు. తక్కిన వాళ్ళందరూ ఆ ఒక్కమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెనక్కి ఎత్త వస్తున్నారు. ఆడ ఒక ఏరు ఉంది. ఆ ఏటికాడికి వచ్చి కరెక్ట్గా ఇటమాలకుండా అయ్యేం చేసిందంటే పెడద్రంగా చక్కగా ఏట్లోకి దూకినాయి. ఏట్లోకి దూకేదలికి ఎంత ఇద్దరు మనసులు ఎత్తుంది గడ్డ. ఆమె కళ్ళు మూతలు పడిపోయినాయి. ఇంకేం స్వామి అని చెప్పి నాకు కళ్ళు మూసుకొని పోయినాను. నగల్లో గోపాలయ్య కళ్ళు మూసుకొని పోయి ఖర్చుకున్నాడు. స్వామి ఆమెను కతక్కన నా 2 చక్రాలు ఇసుకలో కోరుకుని ఎద్దులు ఇంక అడుగట్ట పెట్ల నిలబడిపోయినాయి. ఆమెన మా కళ్ళు తెరిచి లేచట, అయ్యా ఇంకా బానీరాదా అని అన్నాడు. ఇంకా బానీరాదంటే అప్పుడు తోలుకొని కదిలిస్తేరికి నేరుగా పోయాను. కాబట్టి అటువంటి మహానీయుడు, మాకు దెబ్బ దిగలనీయుడు, మనకు కానరాడు. ఆయన మర్మంతోనే ఆయన సాటుకు పోయేనాడు. కళ్యాణ్ రామ్ మైన్ మేనేజరు వేలూరు వాసు గారు 1977లో ఒకసారి మైన్లో కొందరు వర్కర్స్ ఇరుక్కుపోయారు. అప్పుడు స్వామి ఆ సమయానికి మనం కల్చర్డ్ పోవాలయ్యా అని అక్కడికి వచ్చి 6గురిని తిరగరాయండి అయ్యా అని గోపాలయ్య చేత ప్రమాణ పత్రం రాయించారు. ఆ సంఘటన కూడా ప్రత్యక్ష సాక్షిగా ఆ రోజు గోపాలయ్య ఉన్నారని వాసు గారి ద్వారా తెలిసింది. 77 ఒక 6 మంది వర్కర్స్ మైన్లో కిందకి వెళ్ళి వర్క్ చేయడానికి కింద టన్నల్లో లోపల ట్రాప్ అయిపోయారు. మధ్యలో మైకా ఉంది, రూఫ్ పొడిచారు, మధ్యలో కొలాప్స్ అయిపోయింది. ఇంక లోపల నుంచి వచ్చేదానికి ఛాన్సే లేదు. 2 రోజులు అప్పుడు కూడా స్వామి ఎక్కడున్నారో వచ్చేసాగా అక్కడికి పోదాం పదాయి అని చెప్పేసి రాజా గారి పిలవమని కూర్చొని, అయ్యా గోపాలయ్యని వాళ్ళ కూడా రాశారు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. అప్పుడు కొట్టేద్దాం ఉన్నారు. గోపాలయ్య ఆశీర్వాద చీటి రాయ్యా అని చెప్పేసి అది రాయ్యా అని రాస్తే, అయ్యా 6 మందికి తిరగరాయ్యా అని. విశేషం ఏంటంటే మా చిన్నతనంలో గూడూరుకి పడమట రెప్పు పడుతోందట మైకా అనుకునేవాళ్ళు. అంతకుముందో లేదు అప్పుడేనో అంతే. వెంటనే ఉన్నట్టుండి చాలామంది మహాసంపన్నులు ఇంకా సంపన్నులు అయిపోయారు. ప్రపంచం అంతటితో గూడూరుకి పరిచయం ఏర్పడింది. నిమ్మకాయల వల్ల, మైకా గనుల వల్ల ఆ ప్రాంతం అంతా ప్రఖ్యాతమైంది. అప్పుడు ఆ గనులలో 2 రకాలు ఉంటాయి. ఓపెన్ మైన్ అనేది ఒకటి, రెండవది మనకు ఈ కాలరీస్ బొగ్గు గనుల్లాగా వీటిని కూడా లోపలికి తవ్వుతారు. వాటి లోపల తవ్వే వాటిని ఇన్క్లైన్స్ అంటారు. ఆ విధంగా అనేక మంది, వెంకటగిరి రాజా గారు అయితేనేమి, అనేక మంది ధనికులు ఎంతోమంది అక్కడ మైకా వ్యాపారంలోకి వెళ్ళారు. అట్లాంటి సందర్భంలో ఒకసారి లోపల కొంతమంది చిక్కుపోయారు. అక్కడ ఎందరున్నారో తెలీదు. వాళ్ళకి తిండి నీళ్ళు కూడా లేవు. ఎందుకంటే ఒక షిఫ్ట్ పనిచేసి బయట వచ్చేస్తారు. మధ్యలో అడ్డం పడిపోయింది. వెనక ఎందరున్నారో తెలియదు. ఇప్పట్లాగా అక్కడ ఫోన్ కానీ వైర్లెస్ సౌకర్యాలు కానీ ఏమీ ఉండవు. అప్పుడు ఏం జరిగిందంటే స్వామి చెప్పారు, లోపల 6గురు ఉన్నారండి. 6 మందికి తిరగరాయ్యా అంటే 6 మంది పడిన సంగతి కూడా కరెక్ట్గా అక్కడ వాళ్ళకి తెలియదు. 6 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారా అని కూడా తెలియదు. ఆహా, ఎంత గొప్ప విషయం అది. 6 మంది అనే సంగతి వీళ్ళకే తెలియదు. అంటే కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసి వర్కర్స్ ఉన్నారనేది తెలుసు, కానీ
ఎంతమంది అనేది కూడా కరెక్ట్గా ఎవరికి లేదంత ఆ అజంప్షన్ లేదు. అటువంటి టైంలో 6 మందికి తిరగరాయ్యా అనేసి అయ్యా పదయ్యా మనం వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి బయలుదేరేసి వెళ్ళిపోయారు. 2 days తర్వాత వాళ్ళకి లోపల కట్టికి చీకటి ఏముండదు, వెలుతురు ఉండదు. ఆ చీకటిలో మనం ఎదురుగా పక్కన మనుషులున్న మాటలు వినపడాల్సింది తప్పితే ఏం కనపడదు, ఏం వినపడదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మొత్తం ఏం లేకుండా 2 days బతికారు వాళ్ళు. 2 days తర్వాత అది వేరే విధంగా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వాళ్ళు తిరిగి బయటకు తీసుకొని వచ్చేసి ఇది చేస్తే 6 సేఫ్ సైడ్. వాళ్ళు ఈ మధ్య వరకు బతుకున్నారు అందరూ. వాళ్ళలో ప్రజెంట్ ఎవరు ఉన్నారు, బట్ ఉన్నారా అది కరెక్ట్ గా ఐడియా లేదు. ఈ మధ్య వరకు పనిచేస్తారు. మనం ఏం కోరుకుంటున్నాం అంటే, నేను మా అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పింది, వాళ్ళలో ఏ ఒక్కరు జీవించున్నా వాళ్ళు ఎక్కడున్నా మేము వెళ్తాం. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎటువంటి అనుభవం అక్కడ పొందారో కూడా మనకు పనికి వస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను. అది ఒకటి. స్వామి నిరంతరం అగ్నిహోత్రం వెలిగించి వాళ్ళ శ్రేయస్సుకై చేసిన ప్రార్థన వల్ల, ధ్యానం వల్ల, తపస్సు వల్ల వాళ్ళు సజీవులై బయట రావడం ఒక అద్భుతమైనటువంటి దైవలీల. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఎక్కడో విదేశాల్లో ఎంతో కష్టపడి సమాజం అంతా దాని మీద కృషి చేస్తేనే కొంతమందిని కాపాడినట్టు. వెంకయ్య స్వామి వారు కనుక ఏ ఐరోపాలో కానీ, ఐరోపాలో ఉండే ఏ దేశంలో అయినా కావచ్చు, లేదు అమెరికా లాంటి దేశాల్లో కానీ, లేకపోతే రష్యాలోనో చైనాలోనో కానీ, మరి ఎక్కడైనా గన జన్మించి అక్కడ ప్రకటమై గన ఉండి ఉంటే ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఈ సమాజం తెచ్చిపెట్టేది. మన అదృష్టం వల్ల మన నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల పల్లెలో పుట్టి మనందరినీ అనుగ్రహిస్తున్నారు, ఎప్పటికీ అనుగ్రహిస్తారు. కేవలం ఆయన ఒక ప్రమాణ పత్రం రాయించాడు, లోపల వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు వస్తారని. ఆ మైన్ సొంతదారుడైనటువంటి వెంకటగిరి రాజా గారికి కూడా చెప్పారు. ఇంత ఈ మైన్ల విషయంలో స్వామి ఎందుకు శ్రద్ధ చూపించేవారు అంటే, 10 మందికి బ్రతుకు తెరువు కదయ్యా అన్నది ఆయన సమాధానం. ఎక్కడ ఒక మనిషికి ఆహారం దొరుకుతుందో, పని దొరుకుతుందో, జీవన భృతి లభిస్తుందో అటువంటి స్థలాలన్నీ తనకు పరమపావనం పవిత్రమైనవని స్వామి భావన. అందుకోసమే ఆయన ఆ గనిలో ఎవరో మునిగిపోతే ఏమి, లేకపోతే ఏమని అనుకోలేదు. అట్లాగే ఒక ఆయన భార్య నగలు కూడా అమ్మివేసో కుదవబెట్టో మొత్తం మీద మైన్ వృద్ధి చేస్తున్నారు. అది లేకపోతే వాళ్లకు ఆత్మహత్యా సదృశ్యం. అప్పుడు వెంటనే అక్కడ గుండం వేశారు స్వామి. మెల్లగా ఒక్కొక్క చారలాగా పడి మైక సమృద్ధిగా లభించి వాళ్ళు ఎంతో సంపన్నులయ్యారు. ఎవరో అడిగారు స్వామిని, స్వామి మీరెందుకు అంత ప్రత్యేకంగా దాని మీద ధ్యాస పెడుతున్నారు అంటే, 10 మందికి భోజనం ఇచ్చే పని కదయ్యా. ఒకడు సంపన్నుడు అవుతాడా కాదా అనేది కాదు, ఆ ప్రయత్నం విజయవంతమైతే అనేక వందల మందికి జీవనాధారం లభిస్తుంది. ఆ విధంగా వాళ్లకు జీవనం ఇచ్చే వృత్తి పట్ల స్వామికి నిబద్ధత ఉంది. సకల చరాచర జీవరాశుల పట్ల వాళ్ళు ఏ విధంగా మహాత్ములు తమ శ్రద్ధను వహిస్తారనేందుకు ఇదొక ఉదాహరణ.